సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA పూర్తి చేసిన విద్యార్థుల ఆడివ్ 2026 ఫేర్వెల్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ జి నాగయ్య మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, నైతిక విలువలతో కూడిన నాయకత్వానికి ప్రస్తుతం అధిక ప్రాధాన్యత ఉందన్నారు. MBA డిగ్రీ కేవలం మంచి ఉద్యోగాలకు మార్గం మాత్రమే కాదని, సమాజ బాధ్యతను గుర్తించి వ్యాపారాలను సమర్థవంతంగా నడిపించే నాయకులను తీర్చిదిద్దే సాధనమని పేర్కొన్నారు. కోర్సులు విజయవంతంగా పూర్తి చేసి విద్యార్థులను అభినందిస్తూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కవిత మాట్లాడుతూ విద్యార్థులు విద్యారంగంలో చూపిన ప్రతిభతో పాటు వివిధ సంస్థ ఉత్సవాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యను అందించడంలో సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. నిరంతరం అభ్యాసనం, జట్టు భావన, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కార్పొరేట్ ప్రపంచంలో విజయానికి కీలకమని సూచించారు. విజయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రతాప్ మాట్లాడుతూ విద్యార్థులకు వృత్తి జీవితంలో నెట్వర్కింగ్ పరిస్థితులకు అనుగుణంగా మారే నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు. వాస్తవ ప్రపంచం విశ్లేషణాత్మక సామర్థ్యంతో పాటు భావోద్వేగ మేధస్సును కూడా పరీక్షిస్తుందని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. పరిపాలనా అధికారి వి శ్రీవాణి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జూనియర్ MBA విద్యార్థులు సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, సీనియర్ విద్యార్థుల కళాశాల జీవితంలో మధుర జ్ఞాపకాలను ప్రతిబింబించే వీడియో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకునేలా ప్రదర్శించారు. సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ అధ్యాపకుల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.